రైట్ అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. హర్ముజ్ జలసంధిలో భారీ సంఖ్యలో సీ మైన్స్ అమర్చినట్లుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. నౌకలు రెగ్యులర్ గా ప్రయాణించే మార్గాల్లో మైన్స్ ఉన్నాయని, ప్రమాదం బారిన పడకుండా ఉండాలి అంటే ఇరాన్ భూభాగానికి దగ్గరగా ఉన్న లారక్ దీవి మీదుగా వెళ్ళాలి అనంటూ సూచిస్తూ ఒక చార్ట్ ని విడుదల చేసింది. ఇది అమెరికాను ఒత్తిడికి గురి చేసే ఎత్తుగడ కావచ్చు అంటూ ఇటు విశ్లేషకులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూసాం మొన్న మనం ఆ తాత్కాలిక విరమణ ప్రకటించారు ట్రంప్. ఒక 2 వారాలు దీన్ని విరమిస్తున్నట్టు సీజ్ ఫైర్ అన్నట్టు మాట్లాడారు. కానీ హర్ముజ్ జలసంధి దగ్గర మాత్రం ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే లెబనాన్ విషయంలో కూడా ఒక క్లారిటీ లేని అంశంగా ప్రస్తుతం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రస్తుతం హర్ముజ్ నుంచి రోజుకు కేవలం 15 నౌకలని మాత్రమే అనుమతిస్తోంది. సదరు నౌకలు నిర్దిష్ట ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు ఐఆర్జీసీ నుండి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం 1000కి పైగా నౌకలు హర్ముజ్ జలసంధికి సమీపంలో వేచి చూస్తూ ఉన్నాయి వెళ్ళడానికి. కానీ రోజుకి 15 నౌకలకి మాత్రమే అక్కడ అనుమతి లభిస్తోంది. హర్ముజ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా భారత ప్రభుత్వం ఇప్పుడు నావికులకు అడ్వైజరీని జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ సూచనలు చేశారు. తమ కంపెనీ ప్రతినిధులు అధికారులతో నిరంతరం టచ్ లో ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నారు.